అసలు మణికంఠ ప్రాబ్లం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. నామినేషన్లో చూసినట్లయితే బాగా బరస్ట్ అయిపోయాడు. చాలామంది ప్రోమోలో కూడా చూశారు. రీసెంట్గానే ప్రోమో వచ్చింది. అందరూ కూడా మణికంఠ పేరు తీసేసరికి మనోడు బాగా బరస్ట్ అయిపోయాడు అనమాట. అది ఖచ్చితంగా జెన్యున్గా ఉంటే మాత్రం సూపర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ గత సీజన్స్లో ఈ సింపతి అనేది వర్కౌట్ చేశారు చాలామంది. కానీ ఇప్పుడు అంత వర్కౌట్ అయ్యేలాగా అయితే పొజిషన్ అయితే లేదు. ఇలాగే అందరూ టార్గెట్ చేసినట్లుగా కూడా మాట్లాడారు. మనందరం కూడా చూసాం. వాళ్ళు ఫైనల్స్ వరకు కూడా వచ్చారు. ఇదే రిపీట్గా చూసిన ఆడియన్స్కి మేబీ ఇది ఎక్కకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం ఇలాంటిది ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని రిజెక్ట్ చేస్తారనే నా అభిప్రాయం యాక్చువల్గా. ఎందుకు అంటే తన లైఫ్ గురించి చాలామందికి హౌస్లోకి వెళ్ళిన వాళ్ళకి తెలియదు. అదే విషయం నామినేషన్ తర్వాత నిఖిల్ కూడా సో మణికంఠని హగ్ చేసుకుని మరీ చెప్పాడు. సో తెలియదు కదా ఎవరికి కూడా, నీ గురించి తెలిసినప్పుడు సో దాని గురించి చెప్పచ్చు, సందర్భం రావాలి కదా అన్నట్టు మాట్లాడి నిఖిల్ని గట్టిగా కౌగిలించుకుని మరీ వెక్కి వెక్కి ఏడ్చాడు మణికంఠ. ఇక్కడ నిఖిల్ బాగా సముదాయించాడు. నిఖిల్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంతా రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ డే సెకండ్ డే మణికంఠ అంత అపోనెంట్గా రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మనోడు లోలో ఉన్నప్పుడు వెళ్ళి కొంచెం చీఫ్గా అవ్వచ్చు, అలాగే ఒక తోటి హౌస్మేట్గా అవ్వచ్చు, వెళ్ళి సముదాయించడం అనేది నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇప్పుడు చెప్పావు కదా అందరికీ తెలిసింది అని అక్కడ నిఖిల్ అన్నాడు. అలాగే మణికంఠ చెప్పేటప్పుడు హౌస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. అది ప్రోమోలో హైలైట్ కూడా అయింది, మనం చూసాం కూడా. నిజానికి ఇది మణికి ప్లస్ అయితే మాత్రం సూపర్గా మనోడి గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. కానీ ఇదే విషయం పెద్ద నెగిటివ్గా అయిపోతుందేమో, డబల్ నెగిటివ్ అయిపోద్దేమో అని మనోడే బాధపడ్డాడు కూడా. మనోడు అన్నాడు కూడా, బయటికి కూడా అనేసాడు, నాకు ఇది డబల్ నెగిటివ్ అయిపోయేలాగా ఉంది, ఇది ప్లస్ అవుతావో మైనస్ అవుతావో వేరే విషయం, నువ్వు సింపతి కార్డు తీస్తున్నావు అని అందరూ అనుకుంటున్నారు అనేసరికి ఈ విషయం చెప్పాడు. మేబీ డబల్ నెగిటివ్ కూడా అవ్వచ్చు కదా అని. ఇక్కడ క్లియర్గా మణికంఠ ప్రాబ్లం ఏంటంటే తన గేమ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకుని ఆడితే సూపర్గా ఉంటుంది. కానీ దాన్ని బయటికి చెప్పేస్తూ గేమ్ అనేది ఆడుతున్నాడు. దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి ముందుగానే తెలుస్తుంది ఇతను గేమ్ ఆడుతున్నాడు, గేమర్గా అయిపోతున్నాడు అంటే. యాక్చువల్లీ తన ఉద్దేశం ఏంటి, పిచ్చ ట్రాన్స్పరెంట్గా ఉన్నా నేను అనేది చూపించాలని ఉంది. అలాగే ప్రతి ఒక్కరు దొరుకుతారు అని కాసుకుని కూర్చున్నట్లు గేమ్ ఆడుతున్నట్టు ఆడియన్స్కి అర్థమవుతుంది. అది మనోడి గేమ్ని దెబ్బతీసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సో మణికంఠ ఇలాగే ఉంటే మాత్రం ఈ వారం సేఫ్ అయితే కొంచెం ముందుకెళ్తే ఇరగదీస్తాడు. ఇదే కనుక బెట్స్ కొడితే మాత్రం ఎలిమినేట్ అయిపోతే మాత్రం ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా ఆడియన్స్ మిస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఒకరు గేమ్ ఆడేవాళ్ళు ఉంటేనే సో మిగతా వాళ్ళ పాయింట్స్ కానీ అది కానీ వీళ్ళు ఇరిటేట్ అవ్వడం, ఒక రకమైన రప్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అది గేమ్లో ఒక రకమైన మజాని ఇస్తుంది. కొంతమంది ఆడియన్స్కి చెప్తున్నారు, కొంతమంది పర్టికులర్ ఆడియన్స్ ఉంటారు, బిగ్ బాస్ నుంచి మేము కోరుకునేది ఇదే అంటారు. సో వాళ్ళకి కొంచెం మిస్ అయిపోద్ది మణికంఠ వెళ్ళిపోతే మాత్రం. ఇక బిగ్ బాస్ ప్యాటర్న్ మనకు తెలుసు, అలాగే ఉంటుంది. కానీ ఆడియన్స్కి మాత్రం ఇలాంటి పార్టిసిపెంట్స్ ఎక్కువగా మాట్లాడుతున్నా లేదంటే చేస్తున్నా ఇరిటేటింగ్గా అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనం సోనియా విషయంలో కూడా ఇదే విషయానికి వద్దాం. సోనియాని చూస్తుంటే లాస్ట్ టైం నాకైతే సీజన్లో రతిక గుర్తొస్తుంది. రతిక అతికలాగా ఎలాగ మారింది అప్పట్లో, ఇప్పుడు సోనియా కూడా చాలా ఇరిటేటింగ్గా బోరింగ్గా అయిపోయింది. సో అయితే అసలు సోనియా ప్రాబ్లం ఏంటి అనేది మనం ఒకసారి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ యష్మి గౌడ, ప్రేరణ ఇద్దరిని కూడా రెచ్చగొట్టాలి. ఇదే ఆవిడకు ఉన్న మెయిన్ మోట్టో. వీళ్ళు సీరియల్ బ్యాచ్ లేదా కే బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్ అని ఒక ముద్ర వేసేయాలి, వాళ్ళ గ్రూపు అని ప్రూవ్ చేసేయాలన్నమాట. దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది పెడుతుంది. అలాగే నిఖిల్ని కూడా బాగా ఇరిటేట్ చేసి పాడేస్తుంది. లేనిపోని లాజిక్స్ని తీసుకొచ్చి మరి మీరు ఇదే అనే ముద్ర వేసేలాగా అయితే కనిపిస్తుంది. నాకు అనిపించింది, నేను చెప్తున్నా. దీన్ని హౌస్మేట్స్ అంతగా యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఎవరైతే ఆ ఫ్రేమ్లో జోన్లో ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ యష్మి గౌడ్ అని చీఫ్గా సెలెక్ట్ చేయడం అనేది పార్షియాలిటీనే అనేది చాలా క్లియర్గా ఒక రకమైన ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని నిఖిల్ ఖండిస్తూ పోతున్నాడు. అంతేకాదు ప్రేరణని కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు నామినేషన్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో చాలాసేపు ఒక డిస్కషన్ జరిగిందనమాట. వాళ్ళిద్దరూ ఒక గంట సేపు దాదాపుగా మాట్లాడుకున్నారు. ఇక్కడే ఏం చెప్పినా కూడా నువ్వు వినే స్టేజ్లో లేవని అక్కడ నిఖిల్ అంటే ఈ కే బ్యాచ్ అనే ముద్ర వేయాలని చాలా సరశక్తిలో ప్రయత్నిస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, మీరు బయట ఇద్దరు కలవలేదా, అసలు ఎప్పుడు కూడా కలిసి మాట్లాడుకోలేదా నువ్వును యష్మి గౌడ అని తన చేతే చెప్పించాలని చూస్తుంది అనమాట. అంటే సర్వశక్తిలో ప్రయత్నం చేస్తుంది. అలాగే కనిపిస్తుంది. కరెక్ట్గా యష్మిని సెలెక్ట్ చేసి నిఖిల్ దొరికిపోయాడు అనే పాయింట్ని
అదే పాయింట్ని లాగుతుందనమాట. ఎక్కడ తిప్పినా ఆవు మీద వ్యాసం రాసినట్టు ఉంటుంది కదా, అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పాయింట్ అనేది చెప్తుంది. అలాగే ప్రేరణని సేవ్ చేయడం వెనక నిఖిల్ ఉన్నాడని కూడా సోనియా ఉద్దేశం, అది కూడా చెప్పేసింది డైరెక్ట్గానే. ఇదే విషయాన్ని నిఖిల్తోనే చెప్పింది, తిప్పి తిప్పి అదే పాయింట్ చెప్తూ ఒక ట్యానింగ్ అంటాం కదా, నసలాగా తయారైంది. తను చెప్పిన పాయింట్ కరెక్టే అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం అనేది సోనియా గేమ్ని అయితే కొంచెం దెబ్బ కొడుతుందనే చెప్పాలి. అయితే ఇక్కడ వీకెండ్ నాగార్జున స్టైల్ మాత్రం ఎలా ఉంటుందంటే, నేను చెప్తా చూడండి, రివర్స్లో ఉంటుంది. నిఖిల్ని గట్టిగా అడుగుతారు, అసలు యష్మినే ఎందుకు సెలెక్ట్ చేసావు, నీకేంటి గత పరిచయం అనా, సీరియల్ మేట్ అనా, లేదంటే నీ బడ్డీ అనా, ఇలా మాట్లాడతారు. నువ్వు చెప్పినట్లుగా వింటదనా. సో ఇలా మాట్లాడేసరికి వీళ్ళకి ఇంకా బలం వచ్చేస్తుంది అనమాట. అలా లాగిందనుకోండి సోనియాకి ఇంకా కూడా ఎస్ మనం మాట్లాడింది కరెక్టే అనమాట, బయట ఆడియన్స్కి అలాగే అవుతుందన్నమాట. ఇది యాక్చువల్గా రివర్స్ స్ట్రాటజీ, కానీ బయట అలాగ అవ్వలేదు కదా, ఇదే అనుకుంటారు అనే ఫీలింగ్లోకి వెళ్తే మాత్రం సోనియా మున్ముందు వారాల్లో ఒక మంచి గేమ్లో మజా అయితే వస్తుంది. మరి ఇది ఆడియన్స్ ఎలా భరిస్తారు, ఏం చేస్తారనేది చూద్దాం. సో మరో రివ్యూలో మరొకసారి కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.